సాధారణంగా హిట్ సినిమాల గురించి అందరూ చెప్తారు, కానీ థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని కోమాలోకి పంపిన కళాఖండాల గురించి ఈ వీడియోలో చూద్దాం. వర్స్ట్ మూవీస్ ఇన్ టాలీవుడ్ పార్ట్ 1. నెంబర్ 1 శక్తి, మెహర్ రమేష్ మ్యాజిక్. శక్తి సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ గారికి ఆ డ్రెస్సులు వేసిన కాస్ట్యూమ్ డిజైనర్కి, ఆ కథ రాసిన డైరెక్టర్కి ఆస్కార్ ఇవ్వాలనిపిస్తుంది. మెహర్ రమేష్ గారు తీసిన ఈ సినిమా చూశాక ఆడియన్స్కి కలిగింది భక్తి కాదు, జీవితం మీద విరక్తి. రుద్ర క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు అస్సలు సెట్ అవ్వలేదు. ఫస్ట్ ఈ మూవీ ప్రభాస్ గారికి చెప్పారు, బట్ ప్రభాస్ గారు ఈ మూవీ రిజెక్ట్ చేశారు. నెంబర్ 2 బ్రహ్మోత్సవం, అంతు చిక్కని నవ్వులు. మహేష్ బాబు గారు బ్రహ్మోత్సవం ఇది సినిమా కాదు, ఒక 3 గంటల ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్. సినిమాలో హీరో ఎందుకు నవ్వుతారో, హీరోయిన్ ఎందుకు తిరుగుతుందో, రావు రమేష్ గారు ఎందుకు అరుస్తారో ఎవరికీ తెలియదు. ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది ఒక్కటే, 7 అడుగులు అంటే పెళ్లికి వేసే కావు, థియేటర్ నుండి బయటికి పారిపోవడానికి వేసేవి అని. నెంబర్ 3 అజ్ఞాతవాసి, కాపీ పేస్ట్ కష్టాలు. గురూజీ త్రివిక్రమ్ గారు ఒక ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టి అజ్ఞాతవాసి తీశారు. మ్యూజిక్ అయితే సూపర్, కానీ ఒరిజినల్ సినిమా డైరెక్టరే వచ్చి నేను తీసింది ఇదేనా అని షాక్ అయ్యేలా ఈ మూవీని తీశారు. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ అందరూ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు.